నమస్తే, వెల్కమ్ టు లియో. అనిల్ రావిపూడి గారు తన కెరియర్ 10 సంవత్సరాలు అంటే 2005లో రావడం, 2025 నాటికి దాదాపు 10 సంవత్సరాల కాలంలో 9 బ్లాక్ బస్టర్ సినిమాలని చెప్పుకోవాలి. మొదటిగా పటాస్ కావచ్చు, పటాస్ తర్వాత మనం చూసుకుంటే రాజా ది గ్రేట్ కావచ్చు, లేదంటే మనకు F2 కావచ్చు, F3 కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు, సర్లేరు మీకెవరు కావచ్చు, అదేవిధంగా సుప్రీం కావచ్చు. ఇలా అన్ని సినిమాలు చూసుకుంటూ పోతే ప్రతి సినిమా కూడా ఒక బ్లాక్ బస్టర్ కింద నించుంది. ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారు తీసిన సినిమాలు ఇప్పటిదాకా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఖచ్చితంగా ఫేవరెట్ మూవీస్ అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ వాస్తవానికి 150 సినిమా అయిపోయిన తర్వాత నుంచి కూడా చిరంజీవి గారికి ఆశించినంత ఫలితాలు ఏ సినిమాకు కూడా దక్కలేదని చెప్పుకోవాలి. గతంలో మనం చూసుకుంటే ఆచార్య కావచ్చు, బోలా శంకర్ కావచ్చు, ఇలాంటి కొంత ఫెయిల్యూస్ తర్వాత నిజంగా చిరంజీవి గారి సినిమాలపైన ఎక్స్పెక్టేషన్స్ కూడా కొంత తగ్గాయని చెప్పుకోవాలి. ఎప్పటి నుంచో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ఇవన్నీ చేస్తున్నా వాస్తవానికి 85 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసినా సరే అంత త్వరగా కంప్లీట్ చేశారంటే సినిమాలో సబ్జెక్ట్ ఉంటుందా లేదా, నిజంగా జనాలను ఆకర్షిస్తుందా లేదా అని చెప్పేసి అయితే చాలా అనుమానాలు అయితే వచ్చాయి. కానీ అనిల్ రావిపూడి గారు మాత్రం తన మార్క్, తన ట్రెండ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్తున్నారని చెప్పుకోవాలి. వాస్తవానికి 3 సినిమాలు హిట్ అయితే దాన్ని హ్యాట్రిక్ అంటారు. అటువంటి ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టినటువంటి ఒక అనిల్ రావిపూడి గారికి సెల్యూట్ అనే చెప్పుకోవాలి. అయితే చిరంజీవి గారికి ఎలాంటి సినిమా యాప్ట్ అవుతుంది, ఎలాంటి క్యారెక్టర్ యాప్ట్ అవుతుంది, అదేవిధంగా చూడాలంటే చిరంజీవి గారి యొక్క 157 సినిమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా ఒక వింటేజ్ చిరంజీవి గారిని చూపించాలనేటువంటి ఒక ఆతృత ఏదైతే ఉందో అనిల్ రావిపూడి గారికి అది నెరవేరిందని చెప్పుకోవాలి. అది కాక మెగా హీరోల్లో ఏదైతే బాలకృష్ణ గారితో, నటసింహం బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి కావచ్చు, అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, F2 కావచ్చు, F3 కావచ్చు, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారితో మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా సినిమా తీయడం అయిపోయింది. నెక్స్ట్ ఇక నాగార్జున గారితోనేనంటే ఆయన అన్నటువంటి సమాధానం ఏంటంటే మీరు గట్టిగా కోరుకోండి ఖచ్చితంగా జరిగిపోతుందని చెప్పి. ఈసారి నాగార్జున గారి సినిమాలో 4 హీరోలు కూడా కనిపించబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ సంబంధించి మొదటి ఓపెనింగ్స్ కొంత తడబడ్డా, ఎందుకంటే రాజాసాబ్ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్తో ప్రీమియర్ షోస్ అని చెప్పేసి టికెట్లకి ఎక్కువ ప్రైస్ పెట్టి వెళ్ళిన తర్వాత నిరాశపడ్డటువంటి ఒక ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ కూడా అలాంటి కోవలోకి వస్తుందేమో వద్దు అని చెప్పేసి ఓపెనింగ్స్ మాత్రం కొంత ఇబ్బంది పెట్టినా సరే ఇప్పుడు రోజు రోజుకు పుంజుకుంటుందని చెప్పి చెప్పుకోవాలి. అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా ఏదైతే ఉందో రవితేజ గారు గతంలో వాల్తేరు వీరేలో వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములుగా నటించిన ఇప్పుడు మాత్రం వేరువేరుగా, అన్న వేరుగా తమ్ముడు వేరుగా వచ్చి అన్న ముందుగా వచ్చేసి తన యొక్క బలాన్ని నిరూపించుకున్నారు. కానీ రవితేజ గారు మాత్రం సినిమాలో అంత సబ్జెక్ట్ లేదని అయితే బయటపడిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క సినిమాని తొక్కుకుంటూ ఆయన కలెక్షన్స్ పర్వం మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవాలి. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారికి ఇలాంటి వింటేజ్ లుక్స్లో ఇలాంటి కామెడీతో చాలా కాలం తర్వాత మనం ఈ సినిమా చూడొచ్చు అని చెప్పుకోవాలి. అయితే గతంలో ఎన్నో చిరంజీవి గారి యొక్క కామెడీ బేస్ సినిమాలు మనం చూసాం. చంటబ్బాయి కావచ్చు, జై చిరంజీవి కావచ్చు, ఇలాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అలాంటి వింటేజ్ చిరంజీవి గారి లుక్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. అయితే చాలామంది తారాగణం ఉన్న నయనతార లాంటి యొక్క సూపర్ స్టార్డమ్ ఉన్నా సరే వన్ మ్యాన్ షోగా చిరంజీవి గారు తీసుకెళ్ళిపోయారన్న సంగతి అయితే అర్థమవుతుంది. సో ఈ యొక్క సంక్రాంతి పండుగల్లో ఎవరు హీరో అంటే ఎవరు ఏ సినిమా హిట్గా నిలిచిందంటే మెగాస్టార్ గారి యొక్క నామ సంవత్సరం కింద దీన్ని తీసుకోవాలంటే అవునని వినిపిస్తుంది. సో 2026లో మొదటి బోని ఈసారి చిరంజీవి గారు కొట్టేశారని చెప్పుకోవచ్చు. సో వాస్తవానికి విశ్వంబర లేట్ అవ్వడమే మంచిదని చెప్పేసి చాలామంది అయితే ఇప్పుడు ఎవరైతే క్రిటిక్స్ అంటూ ఉన్నారో ఫస్ట్ ఈ సినిమా రావడం వల్ల కొంత విశ్వంబర పైన కూడా పాజిటివ్ హోప్స్ పడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. సో చూద్దాం. మొత్తానికి సంక్రాంతి హీరో ఎవరు అంటే ఏం చెప్తారు, ఖచ్చితంగా మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గారు అని చెప్తున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.